హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మొన్న 14th ఆఫ్ జాన్ మేము ఒక మూవీకెళ్ళాం. దాని విశేషాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ మీకొక సర్ప్రైజ్ ఉందండోయ్! మేము ఐనాక్స్‌కి వచ్చాము ఇప్పుడు. గచ్చిబౌలి సర్కిల్‌లో ఉంది. సో, మేము కింద పార్కింగ్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాం. బుకింగ్ కౌంటర్ దాటి లిఫ్ట్స్, ఎలివేటర్స్ కోసం వెయిట్ చేసి పైకొచ్చేసాం. టికెట్స్ చూపించి లోపలికెళ్ళే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. చాలా వైబ్రెంట్‌గా ఉంది అట్మాస్ఫియర్ థియేటర్‌లో. ఫెస్టివ్ వైబ్స్, హ్యాపీనెస్ అక్రాస్ ద పీపుల్స్ ఫేసెస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. లోపల రాగానే మా వైఫ్, మై డాటర్ ఇద్దరు కూడా యాజ్ యూజువల్ రొటీన్ ఫుడ్ కోర్ట్స్ కోసం చూసుకుంటున్నారు. నేను ఫుడ్ కోర్ట్ కోసం చూస్తున్నారా అని అడిగాని, మేము ఫుడ్ కోసం చూడట్లేదని నాకు కౌంటర్ కొట్టడానికి చాలా ట్రై చేస్తుంది. మా మేడం అన్ని ఫుడ్ ప్లేసెస్ చూసుకొని అక్కడక్కడే తిరుగుతుంటుంది. చాట్ దగ్గర, బర్గర్స్ దగ్గర. కాదు, ఇదేదో కౌంటర్. స్కాన్ టు ఆర్డర్ ఫర్ ఫుడ్. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడికి వస్తుంది చూడండి. అదిగో చూసారా? ఇదా సినిమాకి తక్కువ, తిండికి ఎక్కువ వచ్చినట్టు అనమాట. వీళ్ళు ఇప్పుడు సినిమాకి వచ్చారో స్నాకింగ్కి వచ్చారో అర్థం కావట్లేదు. ఈవెన్ బిఫోర్ స్క్రీన్ ఏంటో చెక్ చేసే ముందు కూడా డైరెక్ట్ స్నాకింగ్ దగ్గరికి వచ్చారు వీళ్ళు. ఇద్దరు ఫుల్ బిజీ. మై డాటర్స్ ఫేవరెట్ స్పాట్. సినిమా కోసం కంటే కూడా తినటం కోసం ఎగ్జైట్మెంట్తో వచ్చారు. కాదు, సినిమా కోసమే. అది మళ్ళీ కౌంటర్ దగ్గర ఒక్క చోట కూడా సినిమాలు ఏంటి, ఏ కౌంటర్లో, ఏ స్క్రీన్లో ఏ మూవీ ఆడుతుంది అది లేదు మేడంకి. ఏం కొనిస్తున్నావు ఈరోజు మాకు? నేను కొనిచ్చేదాకా మీరు ఆగలేదుగా, మీరే కొనేసుకున్నారు. నేను కొన్నది వాటర్ బాటిల్ మాత్రమే. నువ్వు మాకు ఏదన్నా కొనియాలి ఇప్పుడు. ఓకే, ట్యాప్ లేకుండా మీరు ఇక్కడే వెయిట్ చేస్తారా? థియేటర్ ఓపెన్ అవుతుంది, రండి. ఎప్పుడు చూడు ఫుడ్ దగ్గరే. మళ్ళీ నన్ను అంటున్నాడు ఇందాక. దా, ఓపెన్ చేస్తున్నాను. థియేటర్ ఓపెన్ చేయకముందే వెళ్ళి తింటున్నాడు చూడండి. తిను. అది ఆఫ్టర్ 15 minutes లాంగ్ వెయిట్ ఫైనల్లీ డోర్స్ ఓపెన్ చేశారు. అందరూ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారు. రషింగ్, ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. ఎందుకంటే ఈ మూవీ చూసి మళ్ళీ మేము హోమ్ టౌన్కి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. సో అట్లా బల్కీ బకెట్లో నేను ఒక పాప్కార్న్ తీసుకొని మా వాళ్ళని అర్జెంటుగా పిలుస్తూ లోపలికి వెళ్ళడం జరిగింది. మామూలు ఎగ్జైట్మెంట్ లేదు లోపల, ఎందుకంటే అది మెగాస్టార్ చిరంజీవి మూవీ. బోరింగ్ యాడ్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయని వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ పండక్కి మెగాస్టార్ దర్శనం అయితే అయింది బిగ్ స్క్రీన్ మీద. సర్ప్రైజ్ ఏంటంటే మా ఆయన్ని అడుక్కొని మరీ వాయిస్ ఓవర్ ఇప్పించుకున్నా ఈ వీడియోకి. మూవీ అయిపోయింది, ఫైనల్లీ బయటకు వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్ ఏంటంటే ఎక్కడ తినాలి, ఎంతసేపట్లో తినాలి, అండ్ ఊరికి ఎంత తొందరగా బయలుదేరాలి. ట్రాఫిక్ టెన్షన్ కూడా ఉంది, అదే మాట్లాడుకుంటూ కిందకి దిగుతున్నాం థియేటర్లోంచి. సో పండక్కి ఫ్యామిలీ మూవీ కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళాం. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు అనిల్ రావిపూడి మమ్మల్ని. ఫుల్ 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. అదే డిస్కస్ చేస్తూ బయటకు వస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ. బాయ్.